For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వియర్స్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. చాలామంది అబ్బాయిలు ఎప్పుడైనా సరే మాస్టర్బేట్ చేసేటప్పుడు ఈ పెనిస్ మీద ఉండే టిప్ ఆఫ్ ది స్కిన్ టైట్గా ఉంటే ఒక మంచి డాక్టర్ గారిని కలిసేసి సూంతి లేదా సర్కంషన్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇందులో వచ్చిన లేటెస్ట్ విధానం ఏంటంటేను ఈ స్టేప్లర్ సర్కంషన్ విధానం అంటూ ఉంటాము. చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మీకు ఈ సర్కంషన్ చేసే విధానంలో ఈ స్టేప్లర్ పద్ధతి కరెక్టేనా, అంటే స్టేప్లర్ సర్కంషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది, నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. యూజువల్గా నేను ఇందాక చెప్పిన విధంగా ఈ సర్కంషన్ చేసే విధానంలో చాలా లేటెస్ట్ విధానం ఈ స్టేప్లర్ సర్కంషన్. అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా లాభాలే ఉన్నాయని చెప్పాలి. మొదటి ఏంటంటేను బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ, 1 or 2 drops మాత్రమే నేను చేసిన సర్జరీలో నేను చూసినది. నెంబర్ 2, పెయిన్ రిలేటివ్గా చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు మన ఓపెన్ పద్ధతి కంటే కూడా. నెంబర్ 3 వచ్చేసి కటింగ్ అనే పార్ట్ ఇందులో ఉండదు. అంటే కట్ చేయడం అనేది స్టేప్లరే ఇట్ విల్ టేక్ కేర్ ఇట్ సెల్ఫ్, కానీ మీరు బ్లేడ్తో కట్ చేయడం అంటూ అసలు ఉండదు. సో కట్ ఉండదు, బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది, రిలేటివ్గా పెయిన్ తక్కువ ఉంటుంది, తర్వాత హీలింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఫైనల్గా 5th వన్ ఏమంటేను చాలా కాస్మెసిస్గా ఉంటుంది. అంటే కరెక్ట్గా ఒక లైన్ ఏదో గీసేసారే అన్న విధంగా ఉంటుంది తప్ప మనకు కొందరికి ఎప్పుడైనా స్టిచ్ వేసినప్పుడు చూడండి, ఆ స్టిచ్ వేసిన దగ్గర ఆ మార్క్ అలా ఉండడము అటువంటివన్నీ స్టేప్లర్లో ఉండవు. సో స్టేప్లర్ విధానంలో ఇవన్నీ కూడా 4 to 5 మెయిన్ అడ్వాంటేజెస్ చెప్పారు. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవసరం లేదు, మెయిన్ అడ్వాంటేజెస్ ఇవన్నీ వస్తాయి. చాలామంది మిస్టేక్ అయ్యేది ఎక్కడంటే, సార్ మీరు అన్ని లాభాలే చెప్పారు కదా, నేను వెళ్ళిన సర్జన్ కూడా నాకు లాభాలన్నీ చెప్పారు సార్, బాగుంది. బట్ ఎవరైతే కొందరు 10 to 20% అబ్బాయిలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎక్కడో చూయించుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూసిన డిసడ్వాంటేజెస్ వాటిని ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. సార్ నాకు అంతా చెప్పారు, అయిపోయింది సార్, 4th day or 5th day నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. ఎక్కడమ్మా పెయిన్ ఉంది అంటే, సార్ ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో నాకు కుచ్చుకుంటూ ఉన్నాయి. జనరల్గా పిన్స్ అనేటివి ఆ స్టేప్లర్ రింగ్లో, సిలికాన్ రింగ్లో ఉండే పిన్స్ గ్లాన్స్ పెనిస్ మీదకి వచ్చినప్పుడు అది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి కుచ్చుకుంటూ ఉంటుంది. సో దానికి ఒక మంచి స్పెషల్ జెల్ లాంటిది అప్లై చేస్తే యూజువల్గా అది పోతుంది. నెంబర్ 2, సార్ నాకు తెలియకుండా 2-3 days తర్వాత తెల్లవారుజామున నాకు గుర్తు లేకనే కొంచెం ఎరెక్షన్ వచ్చింది సార్, దాంతో కొంచెం మినిమం బ్లడ్ అయితే వచ్చింది సార్, భయపడ్డాను. కానీ ఎక్కడో మీరు ఇంతకు మునుపు చెప్పిన వీడియోస్లో ఏం చేయాలో అలా వస్తే చూసేసి ప్రెషర్ పెట్టాను, తగ్గింది. మరేంటి సార్? సో వాటికి ఏం చెప్తామంటే అండి, జనరల్గా ఎరెక్షన్ రాకుంటే మంచిది. నేను స్పెసిఫిక్గా ఏం చెప్తానంటే, తెల్లవారుజామున ఎప్పుడైనా ఎరెక్షన్ వస్తుంది అనుకుంటే మీరు ఎలాగూ చదువుకోనికి ఎలా అయితే అలారం పెట్టుకుంటారో ఖచ్చితంగా 4:45, 5 o'clock ఆ టైంలో అలారం పెట్టేసుకొని కొంచెం అలా వాకింగ్ చేస్తే ఒక 5 minutes యూజువల్గా ఆ టైంలో టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అబ్బాయిలకి ఎరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలా వాక్ చేశారు అంటే ఆ ఎరెక్షన్ రాదు. ఎప్పుడైతే ఎరెక్షన్ రాదో మీకు ఆ స్వెల్లింగ్ ఉండదు కాబట్టి, అంటే వాప్ అనేది ఉండదు కాబట్టి పెయిన్ రాదు, బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొందరు, సార్ నాకు చేసిన డాక్టర్ గారు చెప్పలేదు కానీ మొత్తం అంతా చీములాగా తెల్లగా వచ్చేసింది, అది చీమ వేరే మెటీరియల్ నాకు తెలీదు, కొంచెం లైట్ ఫీవర్ వచ్చింది అంటుంటారు. అదేంటంటేను ఎప్పుడైతే ఈ స్టేప్లర్ విధానం ద్వారా చేస్తామో కొందరు అబ్బాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే సార్ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు సార్, ఇదే ఫస్ట్ టైం, అంటే కొంచెం సెన్సిటివ్ సార్, నేను ట్యాబ్లెట్స్ కూడా చాలా తక్కువ, ఇంజెక్షన్ ఇంతవరకు వేయించుకోలేదు అంటారు. చూడండి, అటువంటి సెన్సిటివ్ పర్సన్స్కి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్ని రోజులు ఆ స్కిన్ కవర్ ఉందో టిప్ ఆఫ్ ది పెనిస్ మీద, ఆ స్కిన్ ఎప్పుడైతే లేకుండా కొన్ని రోజులు ఓపెన్గా ఉంటుందో ఎక్స్పోజ్ అయ్యి లోపల అదంతా కూడా డ్రై అయిపోయి బాగా కొంచెం బర్నింగ్ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఈవెన్ అది వాష్రూమ్లో మీరు స్నానం చేసేటప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మన దగ్గర చాలా మంచి జెల్స్ ఉంటాయి. ఆ జెల్స్ కనుక ఏ టైంలో అప్లై చేస్తే అది ఉండదో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ జెల్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా నష్టాలు, డిసడ్వాంటేజెస్ చూస్తే కొంచెం పెయిన్ రావడము. నెంబర్ 2, అప్పుడప్పుడు సిలికాన్, నేను ఇందాక మిస్ అయ్యాను మీకు చెప్పడం, సిలికాన్ రింగ్ అలర్జీ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా 9th or 10th డే ఆ రింగ్ ఊడిపోవాల్సినది
5th or 4th డేనే ఊరిపోయి ఆ ఏరియా మొత్తం రా సర్ఫేస్. మీరు ఎప్పుడైనా కింద పడినప్పుడు చూడండి, మనకి ఏదైనా దెబ్బ తగిలితే అంత రా సర్ఫేస్ ఉంటుంది, స్కిన్ అంతా పోయి. సేమ్ ఆ విధంగా ఆ ఏరియాలో స్కిన్ పోతుంది కాబట్టి రా సర్ఫేస్ వచ్చి లైట్ బ్లీడింగ్ కొంచెం రావడము, ఏదైనా 1 or 2 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ పడినప్పుడు అది ఇన్ఫెక్ట్ కావడం కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆందోళన చెందాల్సిన అంశాలు కాకపోవచ్చు, కానీ మీకు మీ సర్జన్ ముందే చెప్పాడనుకోండి, మీరు ప్రిపేర్ అవుతారు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా స్టేప్లర్ సర్కంషన్ చేయించుకోవాలనుకుంటే, ఒకటి సార్ నాకు అడ్వాంటేజెస్ చెప్పండి, నాకున్న డిసడ్వాంటేజెస్ చెప్పండి అని మీరు ముందుగానే వాటి డిసడ్వాంటేజెస్ తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీకు లాస్ట్లో ఒక అబ్బాయి గురించి చాలా సెన్సిటివ్ సార్, ఇంతవరకు నేను ఇంజెక్షన్ వేయించుకోలేదు అన్నారు చూడండి. ఏదో స్టేప్లర్ వేసేసాం, 5 నిమిషాల్లో సర్జరీ అయిపోయింది, ఇంటికి పంపిస్తే మనవాడు అసలు నిద్రపోడు, ఇంట్లో పేరెంట్స్కు నిద్ర రాదు. ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్కు నిద్ర లేదు, ఈయనకు నిద్ర లేదు. సో ఎందుకంటే లేదు నాకు జస్ట్ ఇన్నర్ తగిలినా కూడా నాకు చాలా సెన్సిటివ్ ఉంది అనేది మన వాడి కంప్లైంట్. సో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చేది, ఏంటబ్బా నాకు మా సార్ ఏం చెప్పలేదు, ఇలా అయిపోయింది అనేది డాక్టర్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏ సర్జరీ, నేను ఉదాహరణగా స్టేప్లర్ సర్కంషన్ చెప్పాను, మీరు ఎటువంటి ట్యాబ్లెట్ తీసుకున్నా సర్జరీ చేయించుకున్నా అందులో లాభాలు తెలుసుకోండి, నష్టాలు తెలుసుకోండి. అప్పుడే మీరు చేయించుకున్న సర్జరీకి ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది. ఫైనల్గా ఏమంటేను, ఈ స్టేప్లర్ సర్కంషన్ ప్రతి స్కిన్ టైట్ ఉన్న వ్యక్తికి వర్తించదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంటే కొందరికి BXO అంటారు, బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అని, లేదా లైకెన్ స్క్లెరోసిస్ అని, రెండు ఒకే కండిషన్. అది స్కిన్కి సంబంధించిన ఒక చిన్నపాటి డిసీజ్. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉంటాయి స్కిన్ టిప్ మీద, దాన్ని BXO చేంజెస్ అంటారు. వాళ్ళకి మొత్తం అంతా పేస్ట్ అయిపోయి ఉంటుంది, ఆ స్కిన్ అంతా బాగా టైట్ ఉంటుంది. అటువంటి వాళ్ళ కనుక స్టేప్లర్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వాళ్ళకి ఆప్షన్ లేదు, స్టేప్లర్ వర్తించదు అనుకుంటే నార్మల్ విధానంలోనైనా చక్కగా సర్కంషన్ చేయించుకుంటే, మనం ఎప్పుడైనా సరే ఒక అడ్వాన్స్ విధానం వచ్చింది నాకు అది కావాలి అనుకోకూడదు. ఏంటంటే మనం ఏ ప్రొసీజర్ చేయించుకున్నా ప్రాబ్లమ్ని చక్కగా ఈజీగా రెక్టిఫై చేసుకొని మన లైఫ్ సాఫీగా వెళ్ళాలని ఆలోచించాలి తప్ప, ఒక కొత్త విధానం వచ్చింది సరే అదే కావాలి నాకు అని పట్టకూడదు. BXO ఉన్న వాళ్ళు చేయించుకొని మధ్యలో ప్రొసీజర్ ఆపేసి మమ్మల్ని వేరే సెంటర్స్లో పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్టేప్లర్ సర్కంషన్లో లాభాలు ఎక్కువ ఉన్నాయి, కానీ చిన్నపాటి నష్టాలను కూడా మనసులో పెట్టుకొని మీకు చేసిన తర్వాత ఏ ప్రాబ్లం రావచ్చో ముందే అసెస్ చేసుకొని ముందుకు వెళ్తే, ఎందుకంటే ప్రైవసీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అబ్బాయిలకు, కాబట్టి మనం తీసుకుంటే ప్రతి చర్య కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.